శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా ధనుసు రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, పూర్తి దృష్టి మీ ధనుసు రాశి వారి మీదే ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ సెట్ అయిపోతాయి. ప్రస్తుతం మీ పైన పూర్తి గురుదృష్టి ఉంది. అందుకే దేవుడి కృప, అవకాశం, గుర్తింపు అన్ని మీపై వస్తుందని చెప్పచ్చు. ఈ కాలంలో ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం, సంతాన ప్రాప్తి, ప్రేమ సంబంధాలు స్థిరపడతారు, కుటుంబ జీవితంలో సంతోషంగా మారతారు, వ్యాపార అవకాశాలు, బయటి ఊరి విదేశీయ ప్రయాణాలు, అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు, అప్పులు తీసుకున్న వారికి అవి క్లోజ్ చేసే అవకాశాలు, పంచాయతీలు వివాదాల పరిష్కారాలు, జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు, 2వ సంతాన యోగం, ఇవన్నీ జూన్ లోపలే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జూన్ తర్వాత గురువు 8వ స్థానంలో మారడం వల్ల భయపడాల్సిన అవసరం కాదు ఇది, కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం జూన్ తర్వాత. అనుకోని సంఘటనలు, ఖర్చు పెరగడం, మార్పులు ఎక్కువగా రావడం, కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి? పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పచ్చు. ఏ రంగాల వారికి ఎలా చూసుకుంటే, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టారు, సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం, పంచాయతీ ద్వారా లీగల్, లిటిగేషన్, డాక్యుమెంటేషన్, సెటిల్మెంట్, వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గురువు 8వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్త సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత. ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు. సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఆరోగ్యంగా తరచూ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం, చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం, హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం, అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం, హెల్త్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు. డబ్బులు చేతిలో నిలుస్తుంది, ముఖకాంతి పెరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే సహజమైన అందం పెరుగుతుంది. మేకప్ లేకుండానే మీ ప్రత్యేకమైనటువంటి వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా సినిమా రంగం వారు, టీవీ రంగంలో ఉన్నవారికి, బయట ఊళ్ళో లేదా విదేశాల్లో ఇల్లు ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రాండ్ న్యూ కార్ కొనే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా కమర్షియల్గా గొప్ప మార్పులు వస్తాయి. ఇంకొకసారి రికమెండేషన్, జూన్ తర్వాత మళ్ళీ హెల్త్లో ఇంకొక చేంజ్ అని కూడా చెప్పచ్చు. ఛాతీలో బ్లాక్, కొలెస్ట్రాల్, ఊపిరితిత్తుల సమస్యలు, స్టంట్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు వద్దు. జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి సమయం నుండి చెప్పచ్చు. విద్యార్థులు విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి జూన్ లోపు అన్ని అవకాశాలు సెట్ అయిపోతుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జాగ్రత్త.
నవగ్రహాలకు ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ. అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం, చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు, మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు 67 రోజుల్లో చేస్తున్నటువంటి మహా అన్నదానం, సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాన్ని చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం. తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది. అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి. లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని. తప్పకుండా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మకర సంక్రాంతి 2026 జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి, అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, అనుగ్రహం పొందండి, ప్రసాదం స్వీకరించండి. శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన. అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ 16 నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. పెద్ద పాఠం చేస్తున్నారు. వచ్చేసింది జనవరి 1 వచ్చేసింది. మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. అక్కడ మీరు చేయవలసిన పని ఏమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి. అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల, ఆ వైకుంఠ ధామం. అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారా గూస్ బంప్స్ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి. మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు, పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్త అని చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి శబరిమలకి వెళ్ళండి. మీకోసం అయ్యప్ప అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏ సమస్య లేదు. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ, సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వనయాత్రలో మంచి షవర్స్ ఏర్పాటు చేశారు, బాత్రూమ్ ఏర్పాటు చేశారు, మంచినీటి మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు. ఏ లోపం లేదండి. ధైర్యంగా రండి శబరిమలకి, అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను. కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా, కొంచెం చిరు తిరుబండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి. ఆ వనరక్షకుడిని దర్శించండి, వనాన్ని రక్షించండి, ప్లాస్టిక్ నిషేధించండి. శబరిమలై భూలోక స్వర్గం. ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం బంగారు కొండపైన. అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. మకర సంక్రాంతి ప్రారంభమైంది. ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.